మనం చక్కెరపార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా మనం తయారు చేసుకునే ఒక స్నాక్. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. ఒక గిన్నె తీసి అందులో ఒక 2 కప్స్ మైదా వేసుకోవాలి. 2 కప్స్ మైదాకి 3/4 కప్పు పంచదారను వేసుకుంటున్నాను. పంచదార డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 3 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి సాల్ట్. వీటన్నిటిని కూడా మనం కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే పలచన అయిపోతుంది. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం కలపవసరం లేదు, జస్ట్ కొంచెం ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుందని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్లేట్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ కొంచెం పొడి పౌడర్ వేసుకొని ఇలా చపాతీలా మనం పాముకోవాలి. ఇక్కడ నాకు పౌడర్ ఎక్కువ అయిపోయింది, మీరు కొంచెం తగ్గించి వేసుకోండి పౌడర్. ఇలా చపాతీలా పాముకోవాలి. మరీ దళసరిగా పాముకోకూడదు, అలా అని పల్చగా కూడా పాముకోకూడదు. కొంచెం మీడియం సైజులో పాముకుంటే సరిపోతుంది. ఇలా చపాతీ పాముకున్న తర్వాత మనకి కరెక్ట్గా షేప్ రావడానికి ఈ చివర్లు చాక్తో కట్ చేసుకోవాలి. చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఇక నాకు పిజ్జా కట్టర్ కొంచెం దీనిగా ఉందని చాక్తో కట్ చేసుకుంటున్నాను. ఇలా చాక్తో 4 సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా చాక్తో స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా చాక్తో కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకొని ఇలా తీసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తాయి, దీనికి ఏం పెద్ద మనకి టైం ఏం పట్టదు, ఈజీగానే అయిపోతుంది. ఇలా తీసుకున్న వాటిని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే ఇవి బాగా వేగుతాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం సేపటికి పైకి అవే తేలిపోతాయి. మనం గరిటతో అప్పుడు వెంటనే కదపకూడదు. కొంచెంసేపు అవన్నీ పైకి తేలిపోయిన తర్వాత ఒకసారి అటు ఇటు కూడా కలుపుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయితేనే మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయి, లేదంటే మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇవి తీసేసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి, చల్లారిపోతే ఇవి గట్టిగా ఉండి చాలా బాగుంటాయి. సో అంతే చక్కెరపార రెడీ.